పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్. Many more happy returns of the day, Allu Arjun garu. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. దిస్ ఇస్ శరత్. రైట్ నో మనమైతే అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నానమాట. ఇక్కడ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. అండ్ ఇప్పుడే టీజర్ కూడా రిలీజ్ అయింది, అల్లు అర్జున్ గారిది పుష్ప 2 టీజర్ రిలీజ్ అయింది. ఫ్యాన్స్ హంగామా అయితే బీభత్సంగా ఉంది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు టీజర్ ఎలా ఉంది. అండ్ అల్లు అర్జున్ గారి బర్త్డే విషెస్ కూడా మన ఛానల్ తరపున అల్లు అర్జున్ గారికి అయితే విషెస్ పంపించేద్దాం. దర్శనం అంటే ఇలా దర్శనం అంతే. గుళ్ళోకి వెళ్ళాం, పంతులు అక్కడ ఉండి మంత్రాలు చదువుతాడు. ఇక్కడ అలా లేదు, కొద్దిగా గేట్ ఒకటి అడ్డం అదే. దాన్ని ఏమంటారు అంటే గడప గుళ్ళోకి గడపకు దూరణం అంటారు కదా, అది చూసుకున్నాం మనస్ఫూర్తిగా. దర్శనం ఒక పొరులదన్న ఒకటి తక్కువ వచ్చింది అనుకున్నాం, కానీ ఇక్కడ దొరికితే ఎక్కేస్తారు మీదకి అని చెప్పి ఎక్కలేకపోయాం. చాలా ఆనందంగా ఉందన్న. ఎక్కడి నుంచి వచ్చి అన్నం చూసి దర్శనం తీసుకున్నంత. అమ్మో బాబోయ్, గళ్ళు గళ్ళు గజ్జుల శబ్దం చూసారా అన్న, విన్నారా? గజ్జుల శబ్దం, ఆ శబ్దం ఆ థియేటర్లో గల 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 ఆడుతూనే ఉంటాయి. కాళ్ళలో ఎత్తుతే చాలు గలగల 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 ఆడుతుంటాయి అన్న, తిరిగి లేదన్న. ఇంకా అబ్బా చెప్తే బాగుంది. ఇక్కడ బాగా లెగ్స్ అయిపోరుకును. అమ్మ బాబోయ్, లెగ్స్ నాతి వాడినే ఇలాగా. కానీ ఇప్పుడు పడుకునే కొంచెం రికార్డ్స్ అంటావు. రికార్డులు ఎన్ని రికార్డులు కూడా సరిపోవన్నా, చాలా రికార్డులు వస్తాయన్నా. కోట్లకి పైన వస్తుంది కానీ ₹1 ఎక్స్ట్రా వస్తుంది కానీ తగ్గదన్నా. हाँ जी देखा, बहुत अच्छा लगा. इतना दूर से मैं आया, दर्शन हो गया. कब से फैन हो गया? नहीं कब से, मैं बचपन से ही उसका फैन हूँ. फर्स्ट मूवी क्या है आपका? क्या? फर्स्ट मूवी क्या है आपको? मैं तो कभी, मैं गांव में रहता हूँ तो मैं कभी हॉल में मूवी नहीं देख सकते. पुष्पा जो है ना, उस मूवी से मैं बहुत इतना मैं वो मूवी से मैं बड़ा फैन हूँ. పుష్ప 2 का టీజర్ आ गया, देख कैसा है? बहुत अच्छे. ఒక 1 వెయిట్ చేస్తున్నాను, ప్రతి మినిట్ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ అల్లు అర్జున్ బిగ్ ఫ్యాన్. ఒక బిగ్ ఫ్యాన్గా ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ఒక ఫోటో కోసం ఇంత పబ్లిక్లో కూడా మార్నింగ్ నుంచి కూడా ఎదురు చూస్తున్నాను. ఇక్కడ చూశాను ఆల్రెడీ పుష్ప 2లో కూడా పక్కనే ఉండి చూశాను, కాకపోతే ఫోటో తీసుకోలేదు అంతే. చాలా హైలైట్గా బ్యూటిఫుల్ అద్భుతంగా ఉంది. ఏదో మరో రికార్డ్ సృష్టిస్తుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అది అవును, ఇంకా దాటిపోతుంది, ఇంకెక్కువ దాటిపోద్ది. హైలైట్ సూపర్. ఏ మూవీ చూసినప్పటి నుంచి ఫ్యాన్ అల్లు అర్జున్? ఫస్ట్ ఏ మూవీ అయితే చూసానో ఆ మూవీ నుంచే ఫస్ట్ ఫ్యాన్ అయిపోయింది. ఆర్య సెట్స్ లో చూసాను, పక్కనే ఇంత డిస్టెన్స్ లో ఉన్నాను. చాలా బాగా మాట్లాడారు షూట్ లో కూడా, చాలా మంచి పర్సన్. బ్రో ఏంటి వాళ్ళ అల్లు అర్జున్ గారిని చూసారు మీరు? చూసినా బ్రదర్, చాలా సంతోషంగా అనిపించింది. నేను ప్రతి ఇయర్ వస్తా అల్లు అర్జున్ బర్త్డేకి. లాస్ట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చిన, ఆ లాస్ట్ టైం యూఎస్లో ఉండి కుదరలేదు. కానీ 2021 నుంచి అయితే ప్రతి ఇయర్ వస్తాం. బ్లడ్ డొనేట్ కూడా చేస్తాం చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే. అయితే నేను మా ఫ్రెండ్ అయితే కలిసి అయితే వస్తాము. సో ఈ మూవీ అయితే చాలా బాగుంది టీజర్. సో అల్లు అర్జున్ అన్న రావడము ఈసారి అయితే నాకు చాలా ఆనందం. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. టీజర్ ఎలా అనిపించింది అంటే ఒక 19 minutes లోపే 1 million దాటి వెళ్ళిపోయింది. చెప్తున్నా నా టీజర్ రికార్డ్ బ్రేక్ అన్న. రీసెంట్గా వచ్చిన ఏ టీజర్ అయినా కానీ, కల్కి కానీ, RRR కానీ, అవన్నీ ఫాస్ట్ ట్వీట్ అయినాయి, ట్రెండింగ్లో ఉన్నాయి. ఇది ఇంకా వీలైనంత పాటుగా ఇది పాన్ ఇండియా కంటే ఇంకా వేరే లెవెల్, పాన్ వరల్డ్ రేంజ్లో టీజర్ అయితే మస్తు బిలియన్ వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి. లేదా 100% అన్న. ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్ గర్వంగా కాలర్ ఎక్కే మూమెంట్ ఇది అయితే. సో అల్లు అర్జున్ ఎలాంటి డిసప్పాయింట్ అయితే పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఆ రేంజ్లో ఆ స్థాయికి అయితే ప్రతి ఇయర్ ఎదుగుతున్నాడు ప్రతి మూవీతో. డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంటే సుకుమార్ గారి టేకింగ్ ఎలా అనిపించింది? ఆ చీర ఇలా పట్టుకొని ఫైట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది ఆ సీన్? అన్న ప్రతి సీన్ మన పుష్ప 1లో కూడా చూడవచ్చు అలాంటి ఎమోషన్. మన డిఎస్పీ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మూవీ ఆ చిన్న సినిమా ఉపయోగ చిన్న సినిమాలో వచ్చింది, ఆ మ్యూజిక్ మనకు తెలుసు ఏ రేంజ్లో ఉంది. పుష్ప 1లో ఇంకా చాలా ఉంది. డిఎస్పీ అన్న ఇంకా అల్లు అన్న బెస్ట్ ఫ్రెండ్స్ మనకు తెలుసు. సో వాళ్ళిద్దరు కలిసి చేసిందంటే అది వేరే లెవెల్. అది ఏ సీన్ అయినా సరే మన దాంట్లో కామెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్న, వేరే లెవెల్ ఉంటుంది. సో దాని గురించి మనం ఇక్కడ మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క అల్లు అర్జున్ ప్రతి సీన్ ఇంకా మాకు కళ్ళే తిప్పుకోలేమన్న. ఐ థింక్ August 19th అనుకుంటా కదా రిలీజ్ డేట్, మూవీ రిలీజ్ డేట్. August 15th అన్నారు. చూడాలి ఇంకా మనం 15th నైట్ ఏ డేట్ వచ్చినా పక్క ఆగస్ట్లో అయితే వస్తుంది కానీ అది మనకు చాలు. సో మీ ఇయర్ పుష్ప 1 నుంచి 1 కోసం మనం చాలా వెయిట్ చేస్తాం. 2 ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాం. పెద్ద హిట్ అయితే వస్తా అన్న మనకి. సో
సో ఇప్పటి వరకు అంటే పాన్ ఇండియా పాన్ ఇప్పుడు గ్లోబల్ మాట్లాడుతున్నారు కదా, మరి ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ అన్న ఖచ్చితంగా పాన్ వరల్డ్ అయిపోతాడు. ఇప్పుడు రామ్ చరణ్ అన్న గ్లోబల్ స్టార్ అయిపోయాడు. నెక్స్ట్ ఇప్పుడు అన్న దీంతో కూడా 1000 crores ఈజీగా 2000 crores వరకు పోవచ్చు పుష్పట్టు, మనం చెప్పలేం. ఇప్పుడు ఇంకా అల్లు అర్జున్ అన్న కూడా గ్లోబల్ స్టార్ అంతే, ఇంకా అన్న కూడా పాన్ వరల్డ్ మూవీసే తీస్తాడు. దానికి మేము చాలా గర్వంగా ఉంది మా ఫ్యాన్స్ తరపు నుంచి అయితే మాకు. బ్రో ఏంటి వాళ్ళ అల్లు అర్జున్ గారి బర్త్డే ఇక్కడ అంతా చాలా హడావుడిగా ఉంది, టీజర్ చూసారా? చూసా అన్న, బాగుంది, సూపర్ ఉంది. ప్రతి సంవత్సరం నేను వస్తాను, నేను మా ఫ్రెండ్ ప్రతి సంవత్సరం వస్తాను. 2 years మిస్ అయినా అంటే ఒంట్లో బాగాలేక ఉండిపోయినా కానీ ప్రతి సంవత్సరం నేను ఎవ్రీ ఇయర్ వస్తాం. సూపర్ ఉంది. ఈ సంవత్సరం మళ్ళీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ సినిమా కోసం. టీజర్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది అన్న, ప్రతి లుక్ వేరే లెవెల్, సూపర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బ్యాక్గ్రౌండ్ అంటే డిఎస్పీ అంటే వాళ్ళిద్దరు క్లోజ్గా, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా బాగుంటుంది, ఇంకా ఎక్స్పెక్ట్ 1 కంటే సూపర్ ఉంటుంది అనుకుంటున్నా. వేరే లెవెల్లో టీజరే చూపించి ఇంకా ట్రైలర్ ఇవన్నీ చూసేసరికి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ట్రైలర్ చూడాలి, ఇంకా వెయిటింగ్ చేస్తాం. సినిమా అయితే ఆగస్ట్ 15 అన్నారు. అది లేకపోతే ఆర్య 2 రిలీజ్ చేస్తాం, అదేనా దానికైనా వెళ్తాం. ఈ టికెట్లు దొరకకపోయినా ఆర్య 2కైనా వెళ్తాం. రికార్డ్స్ మొత్తం రికార్డులు అంటే అవ్వదు లేదు, ఇక అన్ని కొట్టుకోబోతాయి రికార్డులు అన్నీ. ప్రతి హీరోది తగ్గేదేలే ఈరోజు సంవత్సరంతో. టీజర్ అయితే గూస్ బంప్స్, ఏం చెప్పక్కర్లేదు మాటలతో. ఏ హీరోకి అంత గట్స్ లేదు ఇలాంటి చీర కట్టుకొని. ఈ జనరేషన్లో మాత్రం ఆ గట్స్ వల్ల ఆ టీజర్ వల్ల గూస్ బంప్స్ మాటలు కూడా రావట్లేదు చూసిన వాళ్ళు. పుష్ప 1 కంటే పుష్ప 2 ఇంకా డేంజర్ ఉంటున్నది. ఇప్పుడు ఇండియాలోనే అల్లు అర్జున్ రికార్డు ఒక నంబర్ 1 స్థాయిలో ఉన్నది. నేషనల్ అవార్డు వచ్చిందంటే ఒక యాక్టర్కు, తెలుగు యాక్టర్కి ఎంత గర్వపడాలి తెలుగు పీపుల్స్ అందరూ. అది కూడా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఇయర్ మేము ఇట్లనే వస్తాం బర్త్డే అప్పుడు, అనేక విజ్ చెప్పేసి వెళ్తాం. చాలా గర్వంగా ఉంటుంది. చూసాను చెప్పలేం, మాటలు లేవు. అన్నం చూస్తే గూస్ బంప్స్ వస్తాయి మాకు ఎప్పుడు చూసినా. ఇంకా కొత్తగా అనిపిస్తుంది అన్నం చూస్తుంటే. ఆ స్టైల్కు, ఆ స్వాగ్కు ఎవ్వరు సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్ స్టార్డమ్ కూడా ఏ హీరోకి లేదు ప్రపంచవ్యాప్తంగా. చూసుకోండి, పాకిస్తాన్ కానీ, ఇటు జపాన్ కానీ, నేపాల్ కానీ, ఇట్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా చోట్ల ఉన్నారు. మన ఇండియా వైడ్ కాకుండా అదర్ వైడ్ కూడా చాలా మంది ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. మేమైతే ఫుల్గా బద్దలే జాతర. చూసారు కదా టీజర్లో చీర కట్టడం కానీ, ఆ లుక్స్ కానీ, ఏ హీరో గట్స్ ఉండేవి అంత యాక్టింగ్ చేయాలంటే. కానీ ఒకళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు ఈ కొడుకులు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటానంటే, ప్రతి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రతి హీరోకు సపోర్ట్ చేస్తారు, ప్రతి సినిమాని చూస్తారు, ప్రతి హీరోకు ఎంకరేజ్ చేస్తారు. ఇట్లా ఒక ట్రోల్ చేసిండని వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడు వేరే వాళ్ళ హీరోస్ని ట్రోల్ చేయరు. అట్లా అని కూడా నేను చెప్పేది ఏంటిదంటే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ని, అల్లు అర్జున్ పైన ట్రోల్స్ చేసే వాళ్ళకి ఒకటి చెప్తా, మేమైతే ఏ హీరోకు ట్రోల్ చేయం. అలాగే బన్నీ అన్నకు అందరం లవ్ చేస్తాం కాబట్టి మన తెలుగు హీరో మనమే తెలుగు వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటే తెలుగు హీరోలను మంచిగా చూసుకోవాలి. వేరే అదర్ ఇండస్ట్రీ వాళ్ళని ఇంకా లేపుతా ఉంటారు మన వాళ్ళు. Many more happy returns of the day అల్లు అర్జున్ గారు. చూసాను, చాలా బాగుంది. పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. తగ్గేలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? చాలా ఆనందంగా ఉంది. మార్నింగ్ 6 o'clock నుంచి వెయిటింగ్. ఎప్పటి నుంచా? ఒక 5 years నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్. అన్నీ చూశాను. టీజర్ చూశాను. అదిరిపోయిందండి. ఇంకా 2 minutes ఎక్స్ట్రా అంటే బాగుంటుండే. ఇంకా 2 minutes ఎక్స్ట్రా ఉంటే బాగుండే. డైలాగ్స్ కూడా అరాచకం. నెంబర్ 1 పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ తగ్గేది. బేసిక్ అదే సారీ ఇలా కట్టుకొని ఆ గర్జల్ సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది మొత్తం? వైబ్రేషన్, బ్లూటూత్ పెట్టుకొని చూడండి, అరాచకమే. ओडिशा से आया हूँ। आज जो अल्लू जी के जन्मदिन पर उनको बधाई देने के लिए जगन्नाथ धाम से उनके लिए फोटो लाया हूँ, जगन्नाथ जी के जो जगत के नाथ है। और मैं पुष्पा 2 में एक छोटा सा किरदार एक्टिंग किया फाहिद फाजिल के साथ और शेखावत जी के साथ। मैंने कांस्टेबल का कैरेक्टर पहली बार किया और वो उसमें सुकुमार जी और प्रसाद जी को धन्यवाद दूंगा। प्रसाद जी मेरे को एक्टिंग दिया और सुकुमार जी मेरे को प्यार किया। और मैं एक बात बोलूँगा, पुष्पा 2 में मैंने एक्टिंग किया तो ओडिशा में हमारा सेट्स లో ఎలా ఉంటారు అల్లు అర్జున్ గారు? ఇన్ ద సెట్స్ कैसे होता है?
क्या अल्लू अर्जुन हे बाबा, वो इतना क्यारी आदमी, वो तो भगवान है। अभी देखो वो भगवान है, इसलिए इतना लोग यहाँ हर रोज आते हैं। ओनली एक्टर बनना से बड़ी बात नहीं है, जो लोगों को मदद जो करता है वही सही एक्टर होता है। టీజర్ कैसा है? टीजर इंशाल्लाह पूरा हिट है। थैंक यू। హ్యాపీ బర్త్డే బున్ని అన్న. చాలా దూరం నుంచి వచ్చినా నేను, అనంతపురం నుంచి. అన్నతో ఒకసారి ఫోటో తీసుకోవాలన్నా. చాలా చూసినా, ఇప్పుడే చూసినా. చాలా హడావిడి చేస్తున్నారు అక్కడ దగ్గర. ఎలా అనిపించింది? జబర్దస్త్ ఉన్న ఏక నెంబర్ ఉందన్న టీజర్ అయితే. అన్నతో ఒకసారి ఫోటో దింపాలని చాలా పెద్ద కోరిక నాది. అది ఒకటే. బ్రో ఏంటి చేతి టాటూ? టాటూ అన్న. బర్త్డే గురించి చేసుకుంటాం. అవునా? బర్త్డే కోసమని స్పెషల్ టాటూ. సో ఒకసారి టాటూ చూపించవా? ఎప్పుడు వేసుకున్నావు టాటూ ఇది? 15 days అయింది. 15 days అయిందా? బర్త్డే అల్లు అర్జున్ గారి బర్త్డే కోసం వేసుకున్నావు. సో ఏంటి అంటే టీజర్ చూసావా? ఎలా అనిపించింది? టీజర్ చూసినా మస్తు ఉంది. ఎందుకు అల్లు అర్జున్ గారు అంటే అంత అభిమానం? ఆయన డాన్స్, ఆయన యాక్టింగ్ చాలా ఇష్టం. ఆయన మస్తు డాన్స్ చేస్తాడు. డాన్స్ గురించే ఇష్టం. టీజర్ ఎలా అనిపించింది? మ్యూజిక్ కానీ, ఆ గజ్జలు కట్టుకోవడం కానీ, అంటే ఆ చీర ఇలా పైకి ఎత్తి ఫైట్ చేస్తాడు కదా. చాలా డేంజర్ ఉంది. మా జాతర. సో ఈసారి మొత్తం రికార్డ్స్ అన్ని అల్లు అర్జున్ గారి మొత్తం బ్లాస్ట్ అంటున్నా కదా, బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ మొత్తం. అంతేనా? అంతే. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పుష్ప 2 చాలా బాగుంటుంది.